శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 61వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. భీష్మ పితామహుడు ధర్మరాజుకి రాజసూయ యాగ సభలో అందరి రాజుల మధ్యలో శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క చర్యలు లీలలు అన్ని కూడా వర్ణిస్తూ ఇక చివరిగా ఉపసంహారం అంటారు. అంటే శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క లీలల్ని మొత్తం శ్రీమద్ భాగవతంలో చెప్పినటువంటి దశమస్కందంలో చెప్పినవన్నీ కూడా సంక్షిప్తంగా ఒక్కొక్క శ్లోకంలో చెప్పుకుంటూ వచ్చేసాడు. ఒక్కొక్క శ్లోకంలో చెప్పుకుంటూ వస్తే ఆయన లీలలన్నీ కూడా కనీసం ఒక 10 అధ్యాయాలు పట్టాయి. అట్లాంటి లీలలన్నీ ప్రవచించుకుంటూ వచ్చి చివరికి ఉపసంహారంగా అనేక మంది అసురుల్ని సంహరించి స్వామి చివరికి దేవతల యొక్క కార్యమైనటువంటి భూభారాన్ని తగ్గించి ఈ ద్వారకని కూడా సముద్రంలో ముంచి చివరికి ఆయన అవతార పరిసమాప్తి ఎలా పొందుతాడు అనేటువంటిది కూడా ఇలా చేస్తాడు, ఇలా చేయగలడు, ఇలా చెయ్యగలడు అంటూ చెప్తాడు. ఎందుకంటే ఇంకా చెయ్యల, ద్వారకని ముంచడం ఈయన అవతారం సమాప్తి ఇంకా చేయలేదు కాబట్టి ఇలా చేయగలడు అంటూ చెప్తాడు భీష్మ పితామహుడు. ఇలా చేస్తాడు అని కూడా ఫ్యూచర్ టెన్స్ వాడకుండా చేయగలడు, ఆ సామర్థ్యం ఉంది అన్నట్టుగా అంత తెలిసినట్టుగా ఏదో వ్యాసుల వారు పలికిచ్చినట్టుగానే పలుకుతాడు భీష్మ పితామహుడు. ఆ వివరాలన్నీ కూడా నేటి శ్లోకాలలో చూద్దాం. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈ 61వ అధ్యాయంలో మనం పూర్వపాఠంలో ఒక 18-20 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. యాదవ వంశంలో ప్రఖ్యాతి గణించినటువంటి బభ్రువు అనేటువంటి యాదవ సోదరుని యొక్క భార్యని అపహరించినటువంటి ఒక వేణుదారి అనేటువంటి అసురుడు అతన్ని సంహరించి ఈ బభ్రువు యొక్క భార్యని కూడా విడిపించడం జరిగింది శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆ శ్లోకాలు నిన్న మనం చెప్పుకున్నాం. తర్వాత అవాప్య తపసా వీర్యం బలమోజస్య భారత త్రాసితా సగణా సర్వే బాణేన విబుధాధిపాః. విబుధ అధిపాహ, విబుధులు అంటే దేవతలు, సమస్తమైనటువంటి దేవతలను కూడా చాలా ముప్పతిప్పలు పెట్టినటువంటి అసురుడు ఎవరయ్యా అంటే బాణాసురుడు. పూర్వం అధ్యాయంలో మనం చెప్పుకున్నాం వివరంగా. అట్లాంటి బలపరాక్రమాలు కలిగినటువంటి ఆ బాణాసురుడు తపస్సు చేత సాధించినటువంటి పరాక్రమంతోనూ వరాలతోనూ అధికమైనటువంటి బలంతో త్రాసిత సగణా సర్వే, ఈ బాణాసురుడి యొక్క పరాక్రమంతో దేవతలందరూ కూడా, ఇంద్రాది దేవతలందరూ కూడా వాళ్ళ యొక్క గణములతో పాటుగా త్రాసిత భయపడిపోయారట బాణాసురుడి యొక్క ప్రతాపానికి, వీరత్వానికి. బాణుడి యొక్క రాక్షసుల యొక్క సగణముల చేత దేవతల యొక్క సమూహం అంతా కూడా అల్లల్లాడిపోయింది. వజ్రాసని గదాబామైస్తాడయద్భిర్ అనేకశః తస్య నాసీద్రణే మృత్యుర్దేవైరపి సవాసవైః. ఆ బాణాసురుడికి దేవతలతో గాని సవాసవై, ఇంద్రాది దేవతలతో ఎవరితో కూడా అతనికి మృత్యు అనేటువంటిది లేదు, మరణం అనేటువంటిది లేదు. అనేక రకరకాలైనటువంటి అస్త్రములన్నీ ప్రయోగించారు వాడి మీద. వజ్రాయుధం మొదలైనటువంటి అశని, పిడుగు మొదలైనటువంటి ఎన్నో రకాలైనటువంటి అస్త్రాలని శస్త్రాలని ప్రయోగించి చూశారు కానీ బాణాసురుడి మీద అవేమీ పనిచేయలేదు. అట్లాంటి బాణాసురుడిని శ్రీకృష్ణ పరమాత్ముడు అంతమొందించాడయ్యా అంటూ భీష్ముడు చెప్తున్నాడు. సోభిభూతశ్చ కృష్ణేన సహతశ్చ మహాత్మన. ఇక్కడ మహా అనే పదం ఉండాలి, మహాత్మన తప్పుపడింది, స అని ఉండాలి, ఇక్కడ నా పడింది. సహతశ్చ మహాత్మన. అట్లాంటి బాణాసురుడి కాస్త ఈ మహానుభావుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడి చేత
అంతమొందించబడ్డాడు. దాదాపుగా అన్ని చేతులు కూడా ఖండించబడి చివరికి కేవలం నామప్రాయంగా ప్రహ్లాదుడికి ఇచ్చినటువంటి మాట ప్రకారం జీవేచ్ఛగా, అంటే వాడు జీవించినా కూడా ఇక మరణించినట్టే లెక్క అన్నట్టుగా చేశాడు శ్రీకృష్ణుడు. ఎందుకంటే చిత్వా బాహు సహస్రం తు గోవిందేన మహాత్మన, మహాత్మన మహానుభావుడైనటువంటి గోవిందుని చేత ఇతడి యొక్క సహస్ర బాహువులు కూడా ఈ చక్రాయుధం చేత మొత్తం అంతా ఛిద్రం చిత్వా ఖండించబడ్డాయి. పరమేశ్వరుడు ప్రార్థిస్తే ఒక 3-4 ఉంచాడంతే. ఏషోపీడన్ మహాబాహు కంసం చ మధుసూదన అవాప్తం తపసా వీర్యం బలమోజశ్చ భారత కైటభం చాతిలోమాని నిజగాన జనార్దన జంబుమైరావతం చైవ విరూపం చ మహాయశాః జఘాన భరత శ్రేష్ఠ శంబరం చారిమర్దనం. ఏ ఏ రాక్షసుల్ని సంహరించాడు అనేటువంటిది ఒక లిస్టు లాగా ఇచ్చేస్తున్నారు. కంసుణ్ణి సంహరించాడు, అంతేకాకుండా అవాప్తం తపసా వీర్యం బలమోజశ్చ భారత, అద్భుతమైనటువంటి తపస్సు చేసి ఈ పైన వచ్చినటువంటి శ్లోకమే అవాప్య తపసా వీర్యం. ఆ శ్లోకంలోనే ఇక్కడ కూడా వాడటం జరిగింది. అంటే తపశ్శక్తితో వచ్చినటువంటి బలపరాక్రమాలతో మదించినటువంటి రాక్షసులు ఎంతో మంది ఉన్నారు. కైటభాసురుడు మొదలైనటువంటి వాడు, అలాగే అతిలోముడు, అట్లాంటి రాక్షసుల్ని జనార్దనుడు నిజగాన హతం చేసి పారేశాడు, సంహరించేశాడు. అట్లాంటి కైటభుడు అతిలోముడు మొదలైనటువంటి రాక్షసుల కోవకి చెందినటువంటి వాళ్ళే జంబుము ఐరావతము అలాగే విరూపుడు అనేటువంటి రాక్షసులు ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్ళని కూడా సంహరించి గొప్ప ఖ్యాతి గడించాడు శ్రీకృష్ణ పరమాత్మ. మరొకటి జఘాన అంటే చంపట, సంహరించుట. జఘాన భరత శ్రేష్ఠ శంబరం చారిమర్దనం, శత్రుమర్దనుడు శంబరాసురుడిని సంహరించేశాడు. శంబరుడు అనేటువంటి ఒక రాక్షసుడిని శ్రీకృష్ణ పరమాత్ముడు సంహరించాడు. ఏష భోగవతీం గత్వా వాసుకిం భరతర్షవ, అనేక మంది అసురుల రూపాలలో ఉన్నటువంటి రాజుల్ని వశం చేసుకుని సంహరించవలసిన వాళ్ళని సంహరించేసి భోగవతీ నగరానికి కూడా వెళ్ళి, భోగవతీ నగరము అంటే పాతాళం, రసాతలంలో సర్పములు ఉన్నటువంటి వాటిని భోగవతి అంటారు, నాగాలయం. ఆ నాగాలయానికి వెళ్ళి వాసుకిం నిర్జిత్య, వాసుకుని కూడా ఓడించాడు. అక్కడికి కూడా వెళ్ళవలసిన అవసరం ఉంది, ఆ అవసరం వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళతో యుద్ధం చేశాడు, వాళ్ళని కూడా ఓడించి, అంటే కేవలం భూలోకమే కాకుండా అన్ని లోకాలు కూడా ఆయన అధీనంలో ఉన్నాయి అంతే. వాసుకిం నిర్జిత్య, ఇందాలే ఒక గంట కింద ఇక్కడ మంచి నాగుపాము కనిపించింది మనకి పార్క్ చేసుకునే ప్లేస్ ఇంటి వాకిలో. అట్లాంటి వాసుకుని కూడా నిర్జించి పుండరీకాక్షుడు రౌక్మిణీయమోచయత్, పుండరీకాక్షుడు రౌక్మిణీయం రుక్మిణీ కుమారుడైనటువంటి అనిరుద్ధుడిని కూడా బాణాసురుడి నుంచి విడిపించడం జరిగింది. ఉషా అనిరుద్ధుల పరిణయం కూడా దగ్గరుండి జరిపించాడు. ఏవం బహూని కర్మాణి శిశురేవ జనార్దన, ఏవం బహూని కర్మాణి, ఈ విధంగా ఎన్నో కర్మలు ఎన్నో కార్యక్రమాలు శిశుప్రాయంలో ఉండగానే, చిన్న వయసులో ఉన్నప్పటి నుంచి కూడా ఈ మహానుభావుడు ఎన్నో కార్యక్రమాలు చేశాడయ్యా శ్రీకృష్ణ పరమాత్ముడు. కృతవాన్ పుండరీకాక్ష సంకర్షణ సహాయవాన్, ఎవరి సహాయంతో ఉండి చేశాడంటే సంకర్షణ సహాయవాన్, బలరాముణ్ణి దగ్గర పెట్టుకుని ఈ ఘనకార్యాలన్నీ కూడా ఈ సోదరులు ఇద్దరు కూడా, రామకృష్ణులు ఇద్దరు కూడా దగ్గర ఉండి చేశారు ఇవన్నీ కూడా. ఏవమేషో అసురాణాం చ సురాణామపి సర్వశః భయామయకర కృష్ణ సర్వలోకేశ్వర ప్రభు, సమస్తమైనటువంటి లోకాలకి ప్రభువు ఎవరయ్యా అంటే సమస్త లోకాలకి, ఒక లోకం కాదు ఇక్కడ చెప్తున్నది, సమస్త లోకములు అంటే అన్ని లోకాలకి ప్రభువు. ఎవరికి? అసురాణాంచ సురాణాంచ, దేవతలకి అసురులకి కూడా ఈయనే ప్రభు. అసురులు ఉన్నారు అంటే సంహరించబడ్డారు, లేకపోతే చిన్న చితగా ఉంటే స్వామి చెప్పినట్టుగా ఆయన యొక్క చెప్పు చేతల్లోనే నడుచుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లాంటి సర్వలోకేశ్వరుడైనటువంటి ప్రభువుగా ఖ్యాతి గడించాడు అయ్యా శ్రీకృష్ణ పరమాత్ముడు. ఏవమేవ మహాబాహు శాస్త సర్వధురాత్మనం, శాస్త అనే పదానికి అర్థం శాస్త్ర అని ఉంటే శాస్త్రములు అని అర్థం, శాస్త అని మాత్రమే ఉంటే పరిపాలించుట, ఆజ్ఞాపించుట, రూలింగ్ అంటారు. ఈ విధంగా
దేవాసురులందరినీ కూడా ఒక కట్టడి చేసి శాస్త సర్వదురాత్మన దుర్మార్గులైనటువంటి వాళ్ళని శాసించాడు, పుణ్యాత్ములైనటువంటి వాళ్ళకి సజ్జనులైనటువంటి వాళ్ళని అభయం ఇచ్చాడు. ఆజ్ఞాపించడం అభయమే. కృత్వా దేవార్థమమితం స్వస్థానం ప్రాప్స్యతే పునః. కృత్వా దేవార్థమమితం అన్నారు ఇక్కడ. అంటే దేవతల కార్యం ఏదైతే ఉంటుందో భూభారాన్ని తగ్గించి భూమికి చక్కటి మళ్ళీ పునర్వైభవాన్ని కల్పించి స్వామి దేవతల యొక్క కార్యాన్ని నెరవేర్చి ఈ అవతారం ఎందుకు ఎత్తాడో ఆ అవతార ప్రభావాన్ని నెరవేర్చి కృత్వా అంతా అయిపోయిన తర్వాత స్వస్థానం ప్రాప్స్యతే పునః. ప్రాప్స్యతే అంటే పొందుతాడు అన్నట్టు. ఎక్కడికి? స్వస్థానం ప్రాప్స్యతే, ఆయన తన లోకానికి మళ్ళీ చేరుకుంటాడు. ఆయన వచ్చిన పని ఏదో ఉంది, ఆ దేవతా కార్యం నెరవేరాలి, ఆ తర్వాత ఆయన లోకానికి ఆయన చేరగలడు పునః మళ్ళీ. ఏష భోగవతీం పుణ్యాం రవికాంతిం మహాయశాః ద్వారకామాత్మసత్కృత్వా సాగరం పలావయిష్యతి. ఏష భోగవతీం పుణ్యాం రవికాంతిం మహాయశాః. సూర్యచంద్రుల యొక్క అగ్నిదేవుడు సమానంతో ప్రకాశించేటువంటి ఏష భోగవతీం పుణ్యాం. ఈ నాగలోకంలో ఈ సముద్ర జలాలలో ఈ సముద్రంలో సాగరం ప్లావయిష్యతి ద్వారకాం ఆత్మ సాత్కృత్వ. భగవంతుడు తనకి తాను తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా సమస్తమైనటువంటి ద్వారకా నగరాన్ని కూడా ఆయన సముద్ర జలాలలో ప్లావయిష్యతి, మునిగేట్టు చేస్తాడు. అలా చెయ్యగలడు. ఎందుకుని? ఇంతే తర్వాత ఎవరికైనా ఉపయోగించుకోవచ్చు, వాడుకోవచ్చు కదా అంటే అలా ఉపయోగించకూడదని పరమాత్ముడు వాడినటువంటిది ఇక మరొకరు వాడటానికి ఆస్కారం లేకుండా చేశాడు. అది కేవలం పరమాత్మ కోసం నిర్మితమైనటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి భవనం అది. సురాసుర మనుష్యేషు, సుర అసుర మనుష్యేషు, దేవతలలో గాని రాక్షసులలో గాని మనుష్యుల్లో గాని దీన్ని వాడటానికి, ద్వారకా నగరాన్ని వాడటానికి ఆస్కారము అర్హత ఉన్న వాళ్ళు ఇంకెవరు లేరు పరమాత్మ తప్ప. నా అభూత్ నాభూన్న భవిత క్వచిత్. నా అభూత్ నా భవిత. ఇట్లాంటి వాళ్ళు ఈ ద్వారకా నగరాన్ని వాడటానికి అర్హత ఉన్నటువంటి వాళ్ళు సుర అసుర మనుష్యులలో ఇంతకు ముందు లేరు, అప్పుడు లేరు, తర్వాత రారు. అందువలన నభూతో న భవిష్యతి అన్నట్టుగా నాభూ న భవిత క్వచిత్. యస్తామధ్య వసన్ రాజా నాన్యత్ర మధుసూదనాత్ న అన్యత్ర మధుసూదనాత్. మధుసూదనుడి వలన, మధుసూదనుడి కంటే భిన్నమైనటువంటి వారు ఈ ద్వారకా నగరాన్ని పరిపాలించలేరు, దాన్ని అనుభవించలేరు. అందువలన స్వామి చివరికి ఏం చేశారంటే యాదవ వంశ నిర్మూలన అయిపోయేటువంటి సందర్భంలో ఇక చివరికి ఈ ద్వారకా నగరాన్ని ఆయన ఆజ్ఞతో సముద్రం సృష్టించింది ఆయనే. తర్వాత అలా ఏం చేసింది ఆయన. సముద్ర గల భోగవతీపురంలో పుణ్యమైనటువంటి ఆ నదీ జలాలను, సాగర జలాలను అలా మునిగిపోయేట్టు చేస్తాడు. అలాగే భ్రాజమానాస్తు వై సర్వే వృష్ణ్యంధక మహారథా తేజిష్టం ప్రతిపత్స్యంతే నాకపృష్టం గతాసవః. సర్వే వృష్ణి అంధక మహారథాః. యాదవ వీరులు ఎవరైతే ఉంటారో, ఎట్లాంటి వాడు? భ్రాజమానాస్తు, మంచి పరాక్రమం ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడితో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి యాదవ వీరులందరూ వృష్ణి అంధక వంశం వాళ్ళు. భోజ వంశం వాళ్ళు నిన్న మనం చెప్పుకున్నాం, రుక్మిణీదేవి వంశం వాళ్ళు. ఇట్లాంటి వాళ్ళందరూ కూడా తేజిష్టం ప్రతిపత్స్యంతే నాకపృష్టం గతాసవ. గత అసవ అనే పదానికి అర్థం ఏంటంటే అసువులు కోల్పోయిన తర్వాత. అసువులు అంటే ప్రాణాలు. వాళ్ళ ప్రాణాలు కోల్పోయి అవతారం సాధించే సమయం వచ్చిన తర్వాత ఈ వీరులందరూ కూడా నాకపృష్టం, స్వర్గలోకాన్ని తాగుతారు. అంటే స్వర్గలోకాన్ని ప్రయాణం అవుతారు వీళ్ళందరూ కూడా. యాదవుల్లో గాంధారి శాపం అనేటువంటి ఒక వంక పెట్టుకుని చివరికి వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుని మరణించడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళని సంహరించేటువంటి వీరులు ఇంకెవరు లేరు సృష్టిలో, కాబట్టి వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకుని మరణిస్తారు. అలా ప్రాణాలు కోల్పోయి అవతారాలు సాధించి వాళ్ళు కూడా అవతార పురుషులై వాళ్ళు చివరికి స్వర్గధామాన్ని చేరుకుంటారు. ఏవమేవ దశార్హాణం విధాయ విధినా విధిం విష్ణుర్నారాయణ సాక్షాత్ స్థానం ప్రాప్స్యతే ధ్రువం. శ్రీకృష్ణ పరమాత్ముడు ఎక్కడికి చేరుకున్నాడో ఆ శ్రీమన్నారాయణుని యొక్క స్థానం ఏదైతే ఉంటుందో సాక్షాత్ అట్లాంటి స్థానాన్ని ఈ దాశార్హులందరూ కూడా ఈ
యాదవ వీరులందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క చెప్పు చేతల్లో అదుపు ఆజ్ఞలతో స్వామి కార్యాన్ని నెరవేర్చడానికి చిన్నప్పటి నుంచి కృషి చేసినటువంటి వీళ్ళందరూ చివరికి నారాయణ స్థానాన్ని చేరుకుంటారు యథావిధిన విధి ప్రకారం. అప్రమేయో అనియోజ్యస్య యత్ర కామగమో వసి మోదతే భగవాన్ ప్రీతో బాల క్రీడానకైరివ. బాలహ అని ఉండాలి, బాల క్రీడానకైరివ. బాలుడైనటువంటి వాడు చిన్నపిల్లవాడు క్రీడానకై ఆట బొమ్మలతో ఆడుకున్నట్టుగా, చిన్నపిల్లవాడు ఆట వస్తువులు ఇస్తే ఏ విధంగా ఆడుకుంటూ ఉంటాడో అట్టా పరమాత్ముడు ఈ సర్వ జగత్తుతో ఆడుకుంటూ ఉంటాడు. ఎట్లాంటి పరమాత్ముడు? అప్రమేయ అనియోధ్య ఎత్ర కామగమో వశి. ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలిగినటువంటి వాడు కామగముడు, కామగమనం కలిగిన వాడు. అప్రమేయుడు, అపారమైనటువంటి పరాక్రమం కలిగిన వాడు. గర్భంలో యోని ద్వారా జన్మించకుండా అద్భుతమైనటువంటి తేజస్సుతో అవతార పురుషుడైనటువంటి వాడు అట్లాంటి వాడు. మోదతే భగవాన్ ప్రీత. భగవంతుడు అట్లాంటి భగవంతుడు ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రాణులతో జీవులతో పిల్లవాడు బొమ్మలతో ఆడుకుంటున్నట్టుగా సంతోషంగా మోదతే ప్రీత భగవాన్ ఆనందంగా ఆడుకుంటూ ఉంటాడట. ఆనంద పురుషుడు, ఆనంద స్వరూపుడు. నైష గర్భత్వమాపేదే నయోన్యామావసత్ ప్రభు. ఒక తల్లి గర్భంలో ఉండి ఆ యోని ద్వారా జన్మించడం అనేటువంటి అవసరం అనేటువంటిది ఆయనకి లేదు. కానీ ఈ దుష్ట సంహారము శిష్ట రక్షణ చేసేటువంటి సందర్భాలలో ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఇదిగో శ్రీకృష్ణ పరమాత్ముడు దేవకీ గర్భంలో ఉద్భవించినట్టుగా అలా ఉద్భవిస్తూ ఉంటాడు. అసలు ఆయన ఆ అవసరము లేదు అవతార పురుషుడు. అది లేకుండానే ఎన్నో సందర్భాలలో ఎన్నో రకాలుగా అవతారాలు దాల్చిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే తనకు తానే సృష్టించుకోగలిగినటువంటి వాడు. ఆత్మనస్తేజసా కృష్ణ సర్వేషాం కురుతే గతిం. ఆత్మనస్తేజసాం కృష్ణ, తన తేజస్సుతో తనకి తానే నిగ్రహించుకోగలిగినటువంటి వాడు, సృష్టించుకోగలిగిన వాడు, సృష్టి స్థితి లయ కారకులైనటువంటి వాటన్నిటికీ కూడా ఆయనే సర్వాధీశుడైన వాడు. యథా బుద్భుద ఉత్థాయ తత్రైవ ప్రలీయతే చరాచరాణి భూతాని తథా నారాయణే సదా. సముద్రంలో గాని ఎక్కడైనా బుద్భుదము అంటే బుడగలు, ఆ అలలు వస్తున్నప్పుడు ఈ బుడగలు అనేటువంటి అలా నీళ్లలోంచి తరంగాల్లోంచి వస్తాయి, అలా ఒడ్డుకు వస్తే మళ్ళీ అలా కలిసిపోతూ ఉంటాయి. బుద్భుద ఉత్థాయ, ఆ బుడగలు అనేవి పైకి లేస్తాయి. తత్రైవ ప్రలీయతే, మళ్ళీ అవే జలాలలో అలా అంతర్లీనమైపోతుంది. ఆ జలాల నుంచి వస్తుంటే మళ్ళీ అదే జలాల్లో కలిసిపోతూ ఉంటాయి. అలా వస్తే బుడగలని. అలా ప్రపంచంలో ఉన్న చరాచర జీవకోటులు అందరూ కూడా బుడగల ప్రాయం, బుద్భుద ప్రాయం. అంతే, మనమందరం బుడగలమే. ఎక్కడ వచ్చామో అలా కలిసిపోతూ ఉంటాం. అది ఒక అల అంతే. ఈ అలలో మన జీవిత కాలం ఎన్నో సంవత్సరాల ఎంతో కాలం ఉంది అనుకుంటాం. ఇది ఒక అల అంతే. అలా అలలా వచ్చి అలా కొట్టుకు వెళ్ళిపోయేటువంటి బుడగలం మాత్రమే మనం. అట్టా చరాచర ప్రాణికోటి అంతా కూడా తదా నారాయణే సదా. చివరికి ఎక్కడ కలిసిపోతాయి? బుడగలు ఆ సముద్రంలో నీటిలో కలిసిపోయినట్టుగా చరాచర సృష్టి అంతా నారాయణుడిలో కలిసిపోవలసిందే. శ్రీమన్నారాయణుడిలో కలిసిపోతాం. న ప్రమాతుం మహాబాహు శక్యో భారత కేశవః పరం హి పరతస్తస్మాత్ విశ్వరూపాన్న విద్యతే. పరం హి తస్మాత్ విశ్వరూపాన్న విద్యతే. న ప్రమాతుం మహాబాహు శక్యో భారత కేశవ. అట్లాంటి పరమాత్ముడు అనేక సందర్భాల్లో ఆయన విశ్వరూపాన్ని ప్రదర్శించి అద్భుతమైనటువంటి ఆ విశ్వరూపాన్ని చూడాలంటే కూడా దివ్యమైనటువంటి తేజస్సును ఉండాలి. ఆయనకి ఆ దివ్యమైనటువంటి తేజస్సులతోనే ధృతరాష్ట్రుడు చూశాడు, అర్జునుడు చూశాడు. అవి లేకుండా మామూలుగా ఉన్న మానవ మాతృల యొక్క చక్షులతో చూడగటం అనేటువంటిది ఎంతో కష్టమైనటువంటి పని. యోగులైన మహాయోగులైన వాడు, మహాతపశక్తి సంపన్నులైనటువంటి వ్యాస భగవానుడు, వాల్మీకి లాంటి వాళ్ళకి సాధ్యమవుతుంది. ఎందుకని? వాళ్ళు కూడా అవతార పురుషులు కాబట్టి అది వాళ్ళకి సాధ్యం. అట్లాంటి విశ్వరూపాన్ని ప్రదర్శించి స్వామి లీలలు ఈ జగత్తు మీద ఆడించేటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడ సభలో ఆసీనుడయ్యాడయ్యా. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి ఘన చరిత్ర కలిగిన వాడు అవతార పురుషుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు. ఇట్లాంటి వారికి ప్రథమ అర్ఘ్యం ఇవ్వకుండా ఇంకా ఎవరికి ఇస్తావు? కాబట్టి ధర్మరాజా, మొదటి అర్ఘ్యం, మొదటి అగ్రతాంబూలం ఏదైతే ఉందో
అది శ్రీకృష్ణ పరమాత్ముడికే సమర్పించాలి, దీనికి అర్హత అయినటువంటి వాడు ఇంకా ఈ సభలో ఇంకెవరూ లేరు కదా అని చెప్పి నిరూపించాడు. ఇక్కడ దాదాపు ఒక 10-15 అధ్యాయాల్లో భాగవతంలో ఉన్న శ్రీకృష్ణ పరమాత్ముడి లీలల్ని సంక్షిప్తంగా భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు. ఇది శ్రీమన్మహాభారతే సభాపర్వణి అర్ఘాహరణ పర్వణి ఏకషష్ఠితమోధ్యాయ సమాప్త. ఓం శాంతి శాంతి శాంతి. 61 అధ్యాయాలు పూర్తయినాయి. 13,774 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. సంతోషం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి